ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో తమ్నైల్ పైన పెట్టినట్టుగా అతను అంటే తప్ప, అలాగే లత్కోర్పన్ అంటే తప్ప అని కూడా చూద్దాము. అసలు అతను అనేది ఏకవచనమే. అక్కడ మనకు మాస్క్ మ్యాన్ అన్నది కరెక్టే. ఆయనే రెస్పెక్ట్ కోరుకుంటున్నాడు ప్రతిసారి. సో రెస్పెక్ట్ కోరుకున్నప్పుడు మీరు అనో ఆయన అనో సంబోధిస్తే బెటర్. ఎందుకంటే ఆయన అనేది బహువచనం కిందికి వస్తుంది, కొంచెం గౌరవం ఇచ్చినట్టుగా ఉంటుంది. సో అతను అనేది ఆయనకు నచ్చట్లేదు. ఎందుకంటే ఈ అమ్మాయి చిన్నపిల్ల, కొంచెం ఏంటంటే బాగా మాట్లాడుతున్నప్పుడు ఆ మాట్లాడే విధానం ఆయనకు నచ్చట్లేదు. సో అది కూడా మళ్ళీ పెద్ద కొంచెం వీళ్ళకన్నా ఏజ్ గ్యాప్ ఎక్కువ ఉంది కాబట్టి ఆయన మాట్లాడేది మోటివేషనల్ స్పీకరు ప్లస్ ఏదేదో చేశాడు కాబట్టి ఆయన ఖచ్చితంగా ఏకవచనం పిలవడం కానీ రెస్పెక్ట్ లేకుండా పిలవడం కానీ నచ్చట్లేదు. సో అందుకని అతను అనేది ఏకవచనం, అదైతే పర్ఫెక్ట్గా కరెక్ట్ అక్కడ ఆయన చెప్పింది. ఇంకా లత్కోర్ పనులు అంటే పిచ్చి పనులు, చెడు పనులు, నువ్వేదో అని ఒక తిట్ట అనమాట. అంటే అది తెలంగాణలో వాడతారు ఎక్కువ. లత్కోర్ పనులన్నీ చేస్తున్నావు, పిచ్చి పనులు అనమాట. పిచ్చి పనులన్నీ చేస్తున్నావు, పనికొచ్చే పనులు చేయట్లేదు అన్న మీనింగ్ వస్తుంది లత్కోర్ పని అంటే. అంటే డీటెయిల్ మీనింగ్ చూస్తే వ్యసన పనులు అనమాట. వ్యసనంతో కూడిన పనులు అంటే ఇప్పుడు మన డిమాండ్ పవన్ చేసేది అదే కదా. నువ్వు పనికొచ్చే పనులు చేయట్లేవు, హౌస్లో చాక్లెట్లు ఇవ్వడం, పులిహోర కలపడం, పులిహోర పంచాయతీలు అన్నాడు కదా, అది అదే. మరి బ్యాడ్ వర్డ్ ఏం కాదు. లత్కోర్ పనులన్నీ చేస్తున్నావు అనేది మామూలుగా నార్మల్ లాంగ్వేజ్లో వాడతారు. అతను ఇతను అని కూడా వాడతారు. అంటే ఏకవచనం అంటే సింగులర్గా అంటే ఏదో నీ తోటోళ్ళను, నీ వాళ్ళను వీళ్ళను అన్నట్టుగా, అంటే ఏదో అనధికారికంగా అనడం అన్నమాట. అదే నువ్వు మంచిగా ఆయన ఏంటంటే రెస్పెక్ట్ ఇవ్వాలి, రెస్పెక్ట్ తీసుకోవాలన్న వేలో ఉన్నాడు కాబట్టి అట్లాంటి వ్యక్తితో కరెక్ట్గా మాట్లాడడం బెటర్. మనతో క్లోజ్ ఉన్నారనుకోండి, అప్పుడు ఏమైనా నడుస్తుంది, ఏదైనా నడుస్తుంది. సో ఎదుటి వ్యక్తి తీసుకోవట్లేదు అన్నప్పుడు అసలు ఏమనకపోవడం బెటర్. సో అట్లా అంటే అది ఆయన అన్నది కరెక్టే, ఏకవచనం అన్నది. లత్కోర్ పనులు అనేది కూడా ఇప్పుడు ఒక్కొక్కరు తీసుకునే విధానాన్ని బట్టి కూడా ఆ పదం అనేది ఆధారపడి ఉంటుంది. సో లత్కోర్ పనులు అంటే నిజంగానే అది ఏదో పిచ్చి పనులు, చెడ్డ పనులు, పనికొచ్చే పనులు చేయట్లేదని దాని మీనింగ్ అనమాట. సో ఇది ఖచ్చితంగా చాలామంది రివ్యూస్ దీని గురించి డిస్కషన్ చేస్తారు. సో నాకు తెలిసినంత వరకు నేను ఎక్స్ప్లెయిన్ చేసినాను అనుకుంటున్నా. సో ఇంకా మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ ఏం లేదబ్బా, ఫస్ట్ ఎవరు మన రీతు, ఈ పులిహోర ఏందో, ఈ పవన్ కళ్యాణ్ ఎందుకు వచ్చాడో ఆయనకి తెలియట్లేదో, ఆ పులిహోర కలపడం ఏందో, ఊకే రీతుని పట్టుకోవడం ఏందో, ఆమె ఏడవడం ఏందో, అది అస్సలు నాకు నచ్చట్లేదు. పవన్ కళ్యాణ్ ఒక్క పనికొచ్చి పని చేయట్లేదు అబ్బా. లాస్ట్లో కూడా ఏందేందో వాగుతా ఉన్నాడు. ఆయన ఏమీ సరైన ఇదే లేదనిపించింది నాకు. ఇంకా తర్వాత వచ్చేసి నామినేషన్స్కి వచ్చేస్తే అందరూ కలిసి ఒక్కొక్కరు ఫస్ట్ సంజన అని అందరు ఏకీభవించారు. ఎందుకంటే మాస్క్ మ్యాన్కి నచ్చట్లేదు. ఎందుకంటే నేను ఆడలను డిగ్రేడ్ చేస్తున్నా, చిన్న చూపు చూస్తున్నా అన్నట్టుగా మాట్లాడింది. నా క్యారెక్టర్ మీద వేసింది, అది నాకు నచ్చలేదు అంటాడు. శ్రీజకు కూడా నచ్చదు, అక్కడ డిమాండ్ పవన్కి నచ్చదు, ఎవరికి నచ్చదు. శ్రీజకి అందరికీ డామినేటెడ్గా అథారిటీగా ఉంటుందని చెప్పేసి ఆమెను చేసేస్తారు. ఇక రీతు విషయానికి వస్తే పతివ్రత శిరోమణులు అన్నదట. సో ప్రియా అండ్ శ్రీజ వీళ్ళిద్దరికీ నచ్చట్లేదు, కానీ డిమాండ్ పవన్ కళ్యాణ్ మాత్రం నాకు సపోర్ట్ చేయట్లేదు. అది నాకు నచ్చట్లేదు, ఆమెను చేద్దామంటే వీళ్ళకి నచ్చట్లేదు. కానీ ఇక్కడ మాస్క్ మ్యాన్కి కూడా కొంచెం ఉంది కాబట్టి సో ఇక్కడ ఆమెను కూడా పెట్టేసారు. ఇక తర్వాత వచ్చేసి సుమన్ శెట్టి ఇది ఏం లేదు, ఆయనకు ఎక్కువ అర్థం కాదు, ఎవరైనా చెప్తేనే చేస్తాడు, ఆయనకంటూ ఒక స్టాండ్ లేదని ఇంకా అందరూ అనుకుంటారు. కానీ ఇక్కడ మాస్క్ మ్యాన్కి అంత ఏమి ఉండదు, కానీ సుమన్ గారికి కూడా వేసేస్తారు. ఇక తర్వాత వచ్చేసి మనకి మన మాస్క్ మ్యాన్కి కూడా వేస్తారు. మాస్క్ మ్యాన్కి ఏంటంటే ఫస్ట్ ఇక్కడ శ్రీజ ఏమంటుందంటే ప్రియాకి కూడా అంటుంది. ప్రియా ఎందుకంటే సంచాలకగా సరిగా చెయ్యదు రెండు విషయాలలో. అది హౌస్ పరంగా ఇదైంది. దేనిలో అంటే ఆ వీల్ టాస్క్లో పవన్ కళ్యాణ్ అటు ఇటు పట్టుకున్నప్పుడు సరిగా చూడలేదు. తర్వాత డాల్స్ టాస్క్లో సుమన్ శెట్టి గారిని ఎలిమినేట్ చేసేస్తుంది. సుమన్ శెట్టి గారు అక్కడ ఎలిమినేట్ అవ్వకపోతే ఇంకా వేరే గేమ్ ప్లాన్ అనేది వేరే అవుతుంది. అనుజ బాగా ఆడేదో, లేకపోతే రాము ఓనర్ అవునో కాకపోనో అట్లా అనమాట. అట్లా 4 రకాలుగా తిరిగేది. తర్వాత రాముని కూడా అందరూ అంటే రాము గివప్ ఇచ్చిండని చెప్పేసి, సరిగా ఆడలేదని చెప్పేసి రాము మీద కొన్ని పాయింట్స్ కొంచెం అటు ఇటు రాముని కూడా ఇది చేసేస్తారు అనమాట. సో ఇట్లా ఇక్కడ మళ్ళీ కామనర్స్లో కూడా ఒకరిని చేయాలంటారు. అంటే ఇక్కడ ఏంటంటే సెలబ్రిటీస్ 4, కామనర్స్ 1. సో కామనర్స్ ఏంటంటే
మన మాస్క్ మ్యాన్ మీదనే చేద్దామని ఉంటుంది అందరికి, ఎందుకంటే వీళ్ళు నలుగురు ఎంతైనా ఫ్రెండ్స్. సో కానీ ఇక్కడ శ్రీజ సూపర్ అనిపించింది, ప్రియాని చేద్దాం అనుకుంటుంది. మళ్ళా అందరు ఏమంటారు, నాకు మన నలుగురిలో ఎవరిని బయటకు పంపించేంత పాయింట్స్ లేవంటూనే మళ్ళీ మాస్క్ మ్యాన్ ట్రిగ్గర్ చేస్తారు బాగా. డిమాండ్ పవన్ ఏమంటాడు, మీ మీద జోకులు మీరు ఎదుటోళ్ళ మీద జోకులు వేయచ్చు, మీరు జోకులు వేస్తే మాత్రం తీసుకోరు అని అంటాడు. నేనేం చేసినా అంటాడు. అనగానే మీరు ఇమాన్యుయల్ పైన మీరు అలా అన్నారు, అదే మిమ్మల్ని అంటే మాత్రం మీరు తీసుకోరు అని చెప్పేసి కొన్ని పాయింట్స్ బాగానే మాట్లాడతాడు డిమాండ్ పవన్. అంటే మీ వరకు వస్తే ఒకటి, వేరే వాళ్ళ వరకు ఒకటి వస్తే ఒకట, మీకు కోపం వస్తే ఎట్లనన్నా మాట్లాడతారు. సో అంటే మీరు కొన్ని తీసుకోవట్లేదని ఇట్లా కొంచెం ట్రిగ్గర్ చేస్తాడు అనమాట. పాయింట్స్ మెల్లమెల్లగా బాగానే ఏదో విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. సో ఇక పవన్ కళ్యాణ్ ఇంకా వీళ్ళు ఏమంతా మాట్లాడారు కానీ రెడ్ ఫ్లవర్ అన్న విషయము అవన్నీ పాత విషయాలన్నీ తీసుకొస్తారనమాట. సో ఇక్కడ కొంచెము మన మాస్క్ మ్యాన్ అగ్రెసివ్ అవుతాడు, మనకు లైవ్లో చూపించినంతగా. కొన్ని ఏమో సైలెంట్గా చేశారు, ఆ సైలెంట్ వర్డ్స్ మరి ఇంకేమైనా మాట్లాడాడేమో తెలియదు. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఒక లక్కొరపాన్ అంటే అంత పెద్ద ఇదేం కాదనిపించింది నా వరకు అయితే. అది జస్ట్ పిచ్చి పిచ్చి పనులు చేసేవాళ్ళని అలా అంటారు తప్ప అది పెద్ద వర్డ్ అయితే కాదు. ఇక్కడ శ్రీజ పాపం కరెక్టే మాట్లాడింది. ఏమన్నాను, అతను అంటే తప్ప, అతను అంటే మిమ్మల్ని కాదు, ఇక్కడ అతను అని ఆ పాయింట్ ఆఫ్లో అన్న, మిమ్మల్ని కాదని కొంచెం మాట్లాడుతుంది. కానీ ఇక్కడ మాస్క్ మ్యాన్ ఏంటంటే తొందరగా అగ్రెసివ్ అయినట్టు అనిపించింది. ఇంకా తర్వాత కొంచెం కూల్గా ఉండి హ్యాండిల్ చేస్తే బాగుంటుంది. కానీ వీళ్ళంతకంతా ఆయనను నామినేట్ చేయాలనుకోవడం కూడా రాంగే. తర్వాత వచ్చేసి మనకి ఇంకా వీళ్ళందరూ ఇవన్నీ విషయాలు వీళ్ళంతా చూస్తుంటారు, కానీ ఆ విషయం వీళ్ళకి తెలియదు. ఇక తర్వాత ఇద్దరిని స్వాప్ చేయాలి. సో ముగ్గురు కామనర్స్ ఉండేలా చూసుకోవాలంటే ఇంకా సంజనాను, సుమన్ శెట్టిని వీళ్ళు తీసేసి ఇంకా రాముని అలాగే ఉంచుతారు. ఇటు నుంచి ప్రియా అంటే జర ఎక్కువ తక్కువ మాట్లాడుతుంది. పవన్ కళ్యాణ్ అందరితో కలవట్లేదు, అసలు గేమ్ ఆడట్లేదు. ప్రియా ఏంటంటే ఆ ఫుడ్ విషయంలో ఫుడ్ మానిటర్ అయ్యింది, ఫుడ్ విషయంలో అట్లా అనడం నచ్చలేదు. కొన్ని విషయాల్లో నోరు జారుతుంది, అదే గాజులు వేసుకొని కూర్చుంటుంది, అది ఇది నోరు జారుతుంది, కొంచెం ఎక్కువ మాట్లాడుతుంది. సంచలనకు కూడా సరిగా చేయలేదు. అట్లనే పవన్ కళ్యాణ్ కూడా ఇక్కడ ఎక్కువ కలవడు, ఎక్కువ ఆడాడు, ఒక జోన్ అవుట్లో ఉంటాడు. ఇంకా రాము ఏంటంటే రాము ఆల్రెడీ మిస్టేక్ చేసిండు, గివప్ ఇచ్చినట్టు చేసి ఇక తనుజ ఈ రీతు విషయంలో కొంచెం మిస్అండర్స్టాండింగ్ అయింది కాబట్టి రాముని ఉంచుతారు. ఇక రీతు కూడా సంచాలకుగా కరెక్ట్ చేయలే, టెనెంట్స్కి అన్యాయం చేసింది కాబట్టి రీతుని ఉంచేస్తారు. ఇక సుమన్ శెట్టి, సంజన వాళ్ళ దృష్టిలో మంచోళ్ళు కాబట్టి వాళ్ళని ఎక్కువ పాయింట్అవుట్ చేయరు. తర్వాత శ్రీజాని కూడా నామినేట్ చేస్తారు. శ్రీజ ఏంటంటే అన్నిట్లలో దొరుకుతుంది, అన్నిట్లలో ఎక్కువ నోరేసుకొని పడుతుంది అని సంజన. నీ అంత సైకో కాదు నేను, నీ అంత ఇది కాదు, నువ్వు ఎంత అంటే ఎంతసేపు అంటే అంతసేపు వారిస్తావు, ఎంతసేపు అంటే అంతసేపు ఆర్గ్యుమెంట్ చేస్తావు, నీ లెక్క మేము చేయలేము, ఆ హౌస్ హార్మోని దెబ్బతింటుంది అని చెప్పేసి సంజన మాట్లాడుతుంది. ఇక తర్వాత డిమాండ్ పవన్కి వచ్చేసి ఎవరినైనా సేవ్ చేస్తాడు అంటే శ్రీజాని సేవ్ చేస్తాడు, ఎందుకంటే శ్రీజ మిస్టేక్స్ ఏం లేదు. ఇక తర్వాత రీతు ఏడుతుంది. శ్రీజ ఏంటంటే బాధపడుతుంది, నేను అందరికీ ఇంత ఇదైపోయినా, నేను నన్ను చూసి భయపడుతుర్రా అని చెప్పేసి బాధపడుతుంటుంది. ఇక ఇక్కడ రీతు ఏంటంటే నన్ను చేస్తావు అనుకుంటే నువ్వు శ్రీజాని చేసినావంటే ఇంకా డిమాండ్ పవన్ ఏం చెప్తాడంటే లేదు నువ్వు సేవ్ అవుతావు, నీకు ఆ కెపాసిటీ ఉంది, నేను అందుకే చేసినాను ఏమైనా నచ్చో చెప్తాడు. సో ఇది ఏంటంటే ఓవరాల్గా ఇక్కడ ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళకు కొన్ని కరెక్ట్ అనిపిస్తాయి, కొన్ని రాంగ్ అనిపిస్తాయి. సో బట్ ఏంటంటే నాకు అర్థమైంది ఏంటి అంటే ఇక్కడ సో ఇంకా మనకు బిగ్ బాస్ ఏంటంటే అటు ఇటు చేసేసి వాళ్ళని చేసేసి మొత్తం పాయింట్లన్నీ ఇలా చేశాడు అనిపించింది. సో మీకు ఎవరు ఎంతవరకు కరెక్ట్ అనిపించారు? నాకు డిమాండ్ పవన్ కొన్ని పాయింట్స్ కరెక్ట్ అనిపించినాయి, మాస్క్ మాని కొన్ని పాయింట్స్ కరెక్ట్ అనిపించింది, శ్రీజ కొన్ని బాగానే మాట్లాడింది, ప్రియా స్నేహం అది ఇది చూసుకోకుండా బాగానే ఇన్వాల్వ్ అయింది. వీళ్ళు కూడా ఓనర్స్ కూడా బాగానే ఆలోచించారు, ఒక్కొక్కరి గురించి ఆలోచించి బాగానే చేశారు అనిపించింది. సో మీకేమనిపించింది ఖచ్చితంగా కామెంట్ చేయండి. వైల్డ్ కార్డ్స్, రాయల్ కార్డ్స్ అది కూడా నేను వీడియో చేశాను, నచ్చితే నా ఛానల్లో చూడండి, అలాగే నా ఇన్స్టాని కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.